భారతదేశానికి సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సమాధానం: జవహర్లాల్ నెహ్రూ. వివరణ: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా 1947 నుండి 1964 వరకు దాదాపు 17 ఏళ్లపాటు సేవలందించిన నెహ్రూను ఆధునిక భారతదేశ శిల్పి అని పిలుస్తారు. ఆయన హయాంలోనే పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి మరియు దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలు పురుడు పోసుకున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో అలీన విధానం ద్వారా భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు మరియు పదవిలో ఉండగానే మరణించిన తొలి ప్రధానమంత్రిగా ఈయన చరిత్రలో నిలిచిపోయారు. 2. భారత రాజకీయాల్లో రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన వారు ఎవరు? సమాధానం: గుల్జారీలాల్ నందా. వివరణ: నెహ్రూ మరణం తర్వాత మరియు లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడానికి ఈయన రెండుసార్లు కేవలం 13 రోజుల చొప్పున తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. ఈయన గొప్ప గాంధేయవాది మరియు కార్మిక నాయకుడు. దేశంలో ఎవరూ ఊహించని విపత్కర పరిస్థితుల్లో అత్యంత నిబద్ధతతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా బాధ్యతలు నిర్వహించినందుకుగాను ఈయనకు భారతరత్న పురస్కారం లభించింది. 3. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఉత్తేజపరిచిన ప్రధాని ఎవరు? సమాధానం: లాల్ బహదూర్ శాస్త్రి. వివరణ: భారతదేశపు రెండో ప్రధానమంత్రి అయిన శాస్త్రిగారు 1965 భారత్-పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు. ఆహార కొరత ఉన్న సమయంలో ప్రజలందరినీ ఒక్కరోజు ఉపవాసం ఉండాలని కోరి స్వయంగా పాటించిన నిజాయితీగల నాయకుడు. ఈయన హయాంలోనే శ్వేత విప్లవం, పాలు మరియు హరిత విప్లవంకు పునాదులు పడ్డాయి. రష్యాలోని టాష్కెంట్లో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గంటలకే అక్కడే మరణించిన ఈయన విదేశాల్లో మరణించిన ఏకైక భారత ప్రధానిగా మిగిలిపోయారు. 4. భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి మరియు ఉక్కు మహిళ ఎవరు? సమాధానం: ఇందిరాగాంధీ. వివరణ: 1966లో పదవి చేపట్టిన ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు మరియు 14 బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన ధీరశాలి. అయితే 1975లో రాజ్యాంగ విరుద్ధంగా అత్యవసర పరిస్థితి విధించి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ గరీబీ హటావో నినాదంతో పేదలకు దగ్గరయ్యారు. చివరకు ఆపరేషన్ బ్లూ స్టార్ నేపథ్యంలో తన సొంత అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. 5. అత్యధిక వయస్సులో ప్రధాని అయిన తొలి కాంగ్రెసేతర నాయకుడు ఎవరు? సమాధానం: మొరార్జీ దేశాయ్. వివరణ: 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున 81 ఏళ్ల వయస్సులో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలోనే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న మరియు పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్-ఏ-పాకిస్తాన్ అందుకున్న ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కూడా ఈయనే. 6. లోక్సభలో అడుగుపెట్టకుండానే రాజీనామా చేసిన ప్రధాని ఎవరు? సమాధానం: చరణ్ సింగ్. వివరణ: రైతు బాంధవుడిగా పేరుగాంచిన చరణ్ సింగ్ కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని అయ్యారు. కానీ ఆయన సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి ముందే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధానిగా ఒక్కరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే తప్పుకోవాల్సి వచ్చింది. ఈయన సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు మరియు ఈయన పుట్టినరోజైన డిసెంబర్ 23ను మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. 7. 21వ శతాబ్దపు ఆధునిక భారత మార్గదర్శిగా పిలువబడే యువ ప్రధాని ఎవరు? సమాధానం: రాజీవ్ గాంధీ. వివరణ: కేవలం 40 ఏళ్లకే ప్రధాని అయిన రాజీవ్ గాంధీ టెలికాం మరియు కంప్యూటర్ విప్లవానికి నాంది పలికారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుండి తగ్గించి యువతకు రాజకీయ ప్రాధాన్యతను పెంచారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి మొదటిసారి చొరవ చూపిన నాయకుడు ఈయనే. శ్రీలంక సమస్యపై ఎల్టీటీఈ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ఈయన ప్రాణాలు కోల్పోయారు. 8. సామాజిక న్యాయం కోసం మండల్ కమిషన్ అమలు చేసిన ప్రధాని ఎవరు? సమాధానం: విపి సింగ్. వివరణ:
రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుండి బయటకు వచ్చి జనతాదళ్ను స్థాపించి ప్రధాని అయ్యారు. వెనుకబడిన తరగతులు ఓబీసీ అభ్యున్నతి కోసం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసి 27% రిజర్వేషన్లు కల్పించారు. దీనివల్ల దేశ రాజకీయాల్లో పెను మార్పులొచ్చాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన మొదటి ప్రధానిగా కూడా ఈయన ఒక రికార్డును కలిగి ఉన్నారు. 9. యంగ్ టర్క్ అని పిలువబడే సోషలిస్టు ప్రధాని ఎవరు? సమాధానం చంద్రశేఖర్. వివరణ: ఏ మంత్రి పదవిని నిర్వహించకుండానే నేరుగా దేశ ప్రధాని అయిన అరుదైన వ్యక్తి చంద్రశేఖర్. 1990లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండి విదేశీ చెల్లింపుల కోసం దేశంలోని బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన విలువల కోసం కట్టుబడే సోషలిస్టు నాయకుడిగా గుర్తింపు పొందారు. 10. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సమాధానం పివి నరసింహారావు. వివరణ: దక్షిణ భారతదేశం తెలంగాణ నుండి ప్రధాని అయిన తొలి వ్యక్తి పివి. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న సమయంలో మన్మోహన్ సింగ్ సహకారంతో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలు ప్రవేశపెట్టారు. 14 భాషల్లో పండితుడైన ఈయన ద ఇన్సైడర్ అనే పుస్తకాన్ని రాశారు. ఈయన కాలంలోనే లుక్ ఈస్ట్ పాలసీ, తూర్పు దేశాలతో సంబంధాలు ప్రారంభమయ్యాయి. 13 రోజులు, 13 నెలలు మరియు 5 ఏళ్ల పదవీకాలాన్ని చూసిన ప్రధాని ఎవరు? సమాధానం అటల్ బిహారీ వాజ్పేయి. వివరణ: గొప్ప వక్త, కవి అయిన వాజ్పేయి 1998లో పోఖ్రణ్ 2 అణుపరీక్షలు జరిపి భారత్ను అణువాయుధ దేశంగా ప్రపంచానికి చాటారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా అందరికీ విద్యను చేరువచేయడంతో పాటు స్వర్ణ చతుర్భుజి రహదారుల ద్వారా దేశాన్ని అనుసంధానించారు. 12. మట్టిపుత్రుడుగా పిలవబడే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎవరు? సమాధానం హెచ్డి దేవేగౌడ. వివరణ: 1996లో జరిగిన హంగ్ పార్లమెంట్లో యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా ప్రధాని అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయి నుండి ప్రధాని అయిన అతి కొద్ది మందిలో ఈయన ఒకరు. వ్యవసాయ రంగంలో ఈయనకున్న మక్కువ వల్ల ఈయనను సన్ ఆఫ్ ద సాయిల్ అని పిలుస్తారు. 13. పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాల కోసం 5 సూత్రాలు ఇచ్చింది ఎవరు? సమాధానం ఐకే గుజ్రాల్. వివరణ: ఈయన ప్రతిపాదించిన గుజ్రాల్ డాక్ట్రిన్ విదేశాంగ విధానంలో మైలురాయి. పొరుగున ఉన్న చిన్న దేశాల నుండి ప్రతిఫలం ఆశించకుండానే భారతదేశం వారికి సహాయం చేయాలని ఆయన సూచించారు. ప్రధాని కాకముందు ఈయన రష్యాలో భారత రాయభారిగా కూడా పనిచేశారు. 14. భారతదేశపు తొలి సిక్ఖు ప్రధాని మరియు గొప్ప ఆర్థికవేత్త ఎవరు? సమాధానం మన్మోహన్ సింగ్. వివరణ: రాజకీయం కంటే ముందు ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఈయనకుంది. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం మరియు అమెరికాతో సివిల్ న్యూక్లియర్ ఒప్పందం ఈయన కాలంలో జరిగిన అతిపెద్ద ఘనతలు. 15. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధానమంత్రి ఎవరు? సమాధానం నరేంద్ర మోడీ. వివరణ: 1950లో జన్మించిన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు పనిచేసి 2014లో ప్రధాని అయ్యారు. 30 ఏళ్ల తర్వాత సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర నాయకుడు ఈయనే. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి భారీ పథకాలతో దేశ ముఖచిత్రాన్ని మార్చడానికి కృషి చేస్తున్నారు. 16. ఏ ప్రధాని హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది? సమాధానం మన్మోహన్ సింగ్. వివరణ: 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈయన హయాంలోనే నెరవేరింది. 17. వరుసగా 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డును సమం చేసింది ఎవరు? సమాధానం నరేంద్ర మోడీ. వివరణ: 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి నాయకుడిగా మోడీ వరుసగా 3వ బాధ్యతలు చేపట్టారు. ఒక కాంగ్రెసేతర నాయకుడు ఈ ఘనత సాధించినది ఇదే ప్రథమం. భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ఈయన ప్రభుత్వం పనిచేస్తోంది. 18. పోఖ్రణ్ అణుపరీక్షల సమయంలో భారతదేశ ప్రధానులు ఎవరు? సమాధానం ఇందిరాగాంధీ.
1974 మరియు వాజ్పేయి 1998. వివరణ: 1974లో స్మైలింగ్ బుద్ధా పేరుతో ఇందిరాగాంధీ మొదటిసారి అణుపరీక్షలు జరిపారు. ఆ తర్వాత 1998లో వాజ్పేయి గారు ఆపరేషన్ శక్తి పేరుతో అణుపరీక్షలు నిర్వహించి భారత్ను అణువాయుధ దేశంగా ప్రపంచానికి చాటారు.